ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లా. ఎటు చూసినా పచ్చదనం ఇక్కడి ప్రత్యేకత. దీనికి తోడు సహ్యాద్రి పర్వత శ్రేణుల నుంచి ప్రవహించే నీటితో ఏర్పడిన కుంటాల జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, అనేక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరటం పెరిగిపోతోంది. అయితే ఈ ప్రాంతపు గొప్పతనానికి తగినట్టుగా ఇక్కడ సౌకర్యాలు లేకపోవటం మాత్రం పర్యాటకులను అసంతృప్తికి గురిచేస్తోంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని వారు కోరుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో బోధ్ నియోజకవర్గం నేరడిగొండకు 12 కిలోమీటర్ల దూరంలో కుంటాల జలపాతం ఉంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతం అసలు పేరు కుంతాల. కానీ కాలక్రమంలో అది జనం నోళ్లలో కుంటాలగా మారిపోయింది. కొండల మీద నుంచి దూకుతూ పాలనురుగులు చిమ్ముతూ ఉంటుంది ఈ జలపాతం. తొలకరి వానలు పడగానే జలపాతపు సవ్వడి సందడి మొదలవుతాయి. వర్షాకాలం ఋతుపవనాలు వచ్చిన వెంటనే వర్షాలు మొదలవగానే కొండ చర్యల్లో అటవీ ప్రాంతం నుంచి నదుల ద్వారా అనుసంధానమై నీరు ఒక పెద్ద కొండ చర్య మీదకించి చాలా ఆహ్లాదకరంగా ఒక పరవళ్ళు ఉప్పొంగినట్టు ఆ దారాలు చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ కుంటాల జలపాతము గత చాలా సంవత్సరాల నుంచి ప్రసిద్ధ పర్యాటక కేంద్రము. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొంచెం అభివృద్ధి కూడా చేయడం జరిగింది. పర్యాటకులకు కూడా మంచి ఆహ్లాదకరం అనిపిస్తుంది. కేవలం జలపాతం కోసమే కాదు, చుట్టూ పరుచుకున్న పచ్చదనాన్ని, ఎత్తుగా పెరిగిన చెట్ల మధ్య ప్రయాణాన్ని ఆస్వాదించడానికి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండటంతో సొంత వాహనాలలో ఇక్కడికి చేరుకునే వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. ఈ జలపాతాన్ని సందర్శించడానికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. వాళ్లు ఇక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నా ఆహారం, వసతి ఏర్పాట్లు ఉంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుందంటున్నారు. मेरा नाम विजय मारुतरा मुलनकर है। मैं प्रॉपर नागपुर से हूँ। यहाँ आदिलाबाद डिस्ट्रिक्ट में एक कुंताला वाटरफॉल करके है, वहाँ पे आया हूँ। तो यहाँ पे इतने दूर से आने के बाद में बहुत अच्छा नेचर्स है, वाटरफॉल है, लोगों का कंटिन्यूसली भीड़ आते रहता है। यहाँ पे जिस तरीके से भीड़ आता है वाटरफॉल पे, तो उस तरीके से जो लोगों का रहने का थोड़ा सा व्यवस्था होना चाहिए यहाँ पे। अगर खाने का भी थोड़ा सा इधर व्यवस्था हो जाए तो अच्छा है। कोई स्टे करेगा, यहाँ पे रिसोर्ट्स वगैरह का डेवलपमेंट होगा, तो यहाँ पे तेलंगाना गवर्नमेंट ने थोड़ा सा सहूलत देना चाहिए। మరికొందరు పర్యాటకులు ఇక్కడి ఏర్పాట్ల మీద పెదవి విరుస్తున్నారు. రోప్వే లాంటి సౌకర్యం లేకపోవటం వల్ల 400 మెట్లు ఎక్కలేని వృద్ధులు, పిల్లలు కిందనే ఉండిపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమారెడ్డి నుంచి వచ్చాము. ఇక్కడ కుంటాల జలపాతం చూడడానికి వచ్చాము. చాలా బాగుంది. కాకపోతే ఫెసిలిటీస్ అనేవి కరెక్ట్గా లేవండి. ఇక్కడ 400 మెట్లు ఎక్కడము దిగడము అనేది చాలా ఇబ్బందిగా ఉంది. మా పెద్దవాళ్ళు కూడా వచ్చారు, అక్కడే ఉండిపోయారు. వాళ్ళు మెట్లు ఎక్కడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఈ జలపాతాన్ని అటవీశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కనీస వసతుల కల్పన మీద దృష్టి సారించాలని పర్యాటకులు కోరుకుంటున్నారు. మాకు ఇక్కడికి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుంతాల జలపాతం తెలంగాణలోనే అత్యంత ఎత్తైన జలపాతం. పర్యాటకులతో కిటకిటలాడుతున్నటువంటి ఈ యొక్క జలపాతంలో వసతులు కరువయ్యాయి. చిన్నపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. అలాగే ఈ యొక్క అవుట్ బోర్డులు కూడా లేవు. హెచ్చరికలు చూపించేటువంటి బోర్డులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని కింది వరకు మెట్లు ఏర్పాటు చేసి తాగునీటి వసతితో పాటు అలాగే ఈ యొక్క టాయిలెట్స్ను కూడా కల్పించాలని మేము అనుకుంటున్నాం. కుంటాల జలపాతం అభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపాలని, హోటల్స్, రిసార్ట్స్, త్రాగునీరు, టాయిలెట్స్తో పాటు దిగువ నుంచి రోప్వే, దిగువన బోటింగ్ సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నారు.